హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడైతే నేను గోకరకాయ కట్ చేస్తున్నాను అనమాట. సో ఈ మెంతం కూర అయితే కర్రీలో వేద్దామని తీస్తున్నా. సో ఇది కర్రీలో వేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. ఈ చెట్లు ఇత్తులన్నీ ఒకటేసారి వేసుట్లా అసలు ఒకటేసారి వచ్చినుండే కొన్ని. సో ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అనమాట మెంతాకు అంతా కర్రీ కోసమని. సో ఇప్పుడు చింతపండు పులుసు చేద్దామని చింతపండు నానేసాను. ఇప్పుడు గోకరకాయ కూర కోసం ఆయిల్ పోసా, ఆనియన్స్ మెంతం కూర కట్ చేసి వేసాను అనమాట కర్రీలోకి. పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసి గోకరకాయ డైరెక్ట్ అలా వేసేసిన అనమాట. ఉడకబెట్టకుండా వేస్తారు ఆయిల్లోనే, బాగానే ఉంటుంది టేస్ట్ అట్లా వేస్తే. ప్లేట్ పెట్టి వాటర్ పోసాను అనమాట. ఆవిరికి బాగా ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే కారం వేసిన. ఇప్పుడైతే కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఆ ప్లేట్లో ఉన్న వాటర్ కర్రీలో వేయాలన్నమాట. పులుసు కోసం ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఈ సమ్మర్లో అయితే పులుసు బాగా తింటాం మేమైతే. కర్రీ వేసినా సరే కంపల్సరీ పులుసు ఉంటుంది మా ఇంట్లో. సరే ఒక పొయ్యి ఖాళీ ఉందని పులుసు అయితే చేసేసిన అనమాట. మొత్తానికి అయిపోయింది వంట. ఇప్పుడు బియ్యం ఒక్కటే ఉన్నాయి, రైస్ పెట్టేస్తే పని అంతా అయిపోతుంది ఇక. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నం రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే పట్టించిన కందిపప్పులల్లా కొంచెం పసుపు, ఆయిల్ వేసి కలపాలంట. ఎందుకంటే పప్పు కడిగేటప్పుడు పొట్టు ఈజీగా వస్తుందని మమ్మీ చెప్తుండే. ఇట్లా ఏమని 1 వీక్ కిందనే చెప్తుండే మా అమ్మ. సో వీడియో కోసమని ఇప్పటిదాకా 1 వీక్ దాకా వెయిట్ చేసి ఇప్పుడు తీసిన అనమాట. మొత్తం కలిపేసేసి కవర్లో పోసి గట్టి డబ్బాలో పెట్టి పెట్టమన్నది. తెల్లగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పసుపు, ఆయిల్ వేసి మిక్సీ చేసిన అనమాట. కొంచెం ఎల్లో కలర్ కోసం. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అవుతుంది. సో మొహం కడుక్కొని జడేసుకున్నాను. సో ఇప్పుడైతే టీ పెడుతున్నాను అనమాట. ఇల్లు వాకిలి ఊకేసిన అనమాట. ఈ క్లిప్ ఎందుకు తీసిందంటే చాలా గాలి దుమారం వచ్చుండే, మస్తు గాడిపు వచ్చిండే. సో అందుకే తీసిన అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఆ కర్రీ ఉంది కదా, ఆ కర్రీ మీద చపాతీ బాగుంటుందని. సో ఇప్పుడైతే టైం 7 అవుతుంది, చపాతీ చేస్తున్నా. ఈ వీడియో కొత్త వాళ్ళు చూసుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.